భగవద్గీత. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం థియేటర్లో భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఓజీ తర్వాత వచ్చిన ఈ సినిమాపై అభిమానుల్లో మొదట భారీ హైపే ఏర్పడింది. అయితే విడుదలైన మొదటి ఆట నుంచే సినిమాకు మిక్స్డ్ టాక్ నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే భారీ ఓపెనింగ్స్ కూడా ఈసారి కనిపించలేదు. ఫుల్ రన్ ముగిసే సమయానికి 100 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకోవటమే కష్టమైపోయిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. దీంతో ఈ చిత్రం పవన్ కెరియర్లో మరొక కమర్షియల్ నిరాశగా మిగిలిపోయింది. అయితే థియేటర్లో ఫెయిల్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఊహించని రీతిలో దూసుకెళ్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలైన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్కు మంచి రెస్పాన్సే వస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ఆడియన్సే ఈ చిత్రాన్ని ఎక్కువగా ఆదరిస్తున్నారని సమాచారం. యాక్షన్ ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగుల కారణంగా ఉత్తరాది ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన 3 వారాల్లోనే ఈ సినిమాకు అన్ని భాషల్లో కలిపి 70 లక్షలకు పైగా వ్యూస్ రావటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సాధారణంగా థియేటర్లో డిజాస్టర్ అయిన సినిమాలకు ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ ఉండదు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఆ ట్రెండ్ను బ్రేక్ చేస్తోంది. గతంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా థియేటర్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓటీటీలో భారీ వ్యూస్ సాధించింది. ఇప్పుడు అదే తరహాలో పవన్ సినిమా కూడా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. ఇక తాజాగా ప్రముఖ భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. ఓ లైవ్ చాట్లో పాల్గొన్న అశ్విన్ మాట్లాడుతూ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో ఉస్తాద్ భగత్ సింగ్ చూశాను, నాకు చాలా నచ్చింది అని చెప్పాడు. అశ్విన్ వంటి జాతీయ స్థాయి క్రికెటర్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు సినిమాకు పెద్ద ప్రమోషన్లా మారాయి. అశ్విన్ కామెంట్ల తర్వాత నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్లో ఈ చిత్రం ఒక్కసారిగా పైకి ఎగబాగింది. ఇప్పటికే టాప్ 10లో కొనసాగుతున్న ఈ సినిమా వీకెండ్ నాటికి టాప్ 3లోకి చేరే అవకాశాలున్నాయని ఓటీటీ విశ్లేషకులు చెబుతున్నారు. థియేటర్లో ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ఓటీటీలో మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సైలెంట్ సెన్సేషన్గా మారిందని చెప్పొచ్చు.